భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాలు మొత్తం మనకు వచ్చే రోగాల్లో 10 నుంచి 15% ఉంటాయి. ఇవి అందరూ చెప్పుకునే కారణాలు, డాక్టర్లు చెప్పేవి కూడా. ఏమంటారంటే తినకూడనివి తినడం వల్ల. అంటే కొంతమంది సహజంగా చూడండి, ఒక రకమైన ఆహారానికి అలవాటు పడిపోతారు. ఓ ప్రాంతంలో ఉంటారు, ఆ రకమైన ఆహారానికి అలవాటు పడతారు. వాళ్ళు ఏదో కారణం రీత్యా అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళినా, ఇంకో రాష్ట్రం వెళ్ళినా ఈ వాతావరణం మారుతుందంటారా లేదంటారా? ఇక్కడ ఆహార నియమాలు ఒక రకంగా ఉంటాయి, అక్కడ ఆహార నియమాలు ఒక రకంగా ఉంటాయి అంటారు. అక్కడ ఫుడ్ తేడా వచ్చింది, లేకపోతే ఇంకేమంటారు, నీళ్లు తేడా చేసినాయి అంటారు. మళ్ళా ఇక్కడ వస్తే గోదావరి నీళ్లు, బెంగళూరు వెళ్తే కావేరి, అదే కాశీ వెళ్తే గంగా నీళ్ళు అంటారు. ఇంకో చోటుకి వెళ్తే బోర్ నీళ్ళు, ఇంకో చోటుకి వెళ్తే కాలువ నీళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓ దానికి బాగా అలవాటు పడిపోతే ఆ శరీరం కొంచెం మార్పు వచ్చినా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, జ్వరం రావడమో, రొంప పడ్డమో, దగ్గులో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. జరగవా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఏముందమ్మా ఫుడ్డు పాయిజనింగు లేకపోతే ఏవో చెప్తారు, ఏ యాంటీబయాటిక్స్ అయ్యో ఇస్తారు, 4 రోజులు వాడితే తగ్గిపోతాయి. అలాగే వాతావరణంలో మార్పు, ఇది కూడా చూడండి. ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది? వేసవకాలం. కొన్నాళ్ళకి ఈ కాలం ఉంటుందా పోతుందా? పోతుంది. ఇది పోయిన వెంటనే ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. చూసుకోండి, వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే టైంలో మీరు గమనిస్తే చాలామంది హాస్పిటల్ నిండిపోతాయి. ఈ జబ్బులే, జ్వరాలు, దగ్గులు, ఇలాగన్నీ. అప్పుడు హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడిపోతాయి. డాక్టర్లు అంటారు, ఏం పర్లేదమ్మా, వాతావరణం మార్పు అంతే అంటారా అనరా? అలా వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వాడతారు, తగ్గిపోతాయి. కానీ అక్కడ మీరు గమనిస్తే ఈ వాతావరణం మారినా, ఆహారం మారినా కూడా ఏమీ రావు, వాళ్ళు బాగానే ఉంటారు. కొంతమందికే జరుగుతుంది. అవునంటారా కాదంటారా? మొత్తం ప్రపంచంలో అందరికీ వచ్చేస్తాయా? రావు. మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలేదు? కారణం ఏంటి అంటే, రాని వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంది, వచ్చిన వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేదు. ఏదో కారణం రీత్యా తగ్గింది. అది అర్థమైందండి? అంచేత వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో యాంటీబయాటిక్లు ఇచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఉంటాయి, కొద్ది కొద్దిగా వాటిని రూపుమాపుతారు, లేకుండా చేస్తారు, తగ్గిపోతాయి. కాస్త జాగ్రత్తగా ఉండు అంటారు.